జగన్ను కనీసం మాజీ సీఎం అని కూడా అధికార పక్షం ఎందుకు పిలవడం లేదు? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోవడంతో జగన్ రెడ్డిని కూటమి ప్రభుత్వం ర్యాగింగ్ చేస్తోందా? జగన్ జస్ట్ పులివెందుల ఎమ్మెల్యేని అన్నట్లు టీడీపీ నేతలు ఎందుకు సంబోధిస్తున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వెతికే లోపు అసలు పులివెందులకు ఉప ఎన్నిక త్వరలో రాబోతుందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? ఏంటి మిస్టరీ? 5 ఏళ్లుగా సీఎంగా ఉన్న జగన్ రెడ్డి ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కక ఉసూరుమంటూ దిక్కులు చూస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తేనే అసెంబ్లీలో కాలు మోపుతానంటూ జగన్ అలక్కపాన్పు ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే బడ్జెట్ సెషన్స్ కైనా జగన్ అటెండ్ అవుతారా లేదా అనేది సొంత పార్టీ నేతలకు సైతం అంతు చిక్కని పరిస్థితి. ప్రస్తుతం జగన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేకపోవడంతో పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే ఆయన్ని గుర్తిస్తామంటున్నారు కూటమి నేతలు. అందుకే హోంమంత్రి వంగలపూడి అనిత లాంటి వారు కూడా మాజీ సీఎం అని పిలవకుండా పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి అని పదే పదే మీడియా ముందు సంబోధిస్తున్నారు. నిజానికి ప్రతిపక్ష హోదా అనేది ఒకరిచ్చేది కాదు. ఆ హోదా కూటమి ప్రభుత్వమో సీఎంఓ స్పీకరో డిప్యూటీ స్పీకరో ఇచ్చేది కాదు. పట్టుమని 25 మంది ఎమ్మెల్యేలైనా గెలిపించుకోలేని జగన్కు అది జనమివ్వాల్సిన హోదా. మరి జనమేమో సీఎంగా జగన్ రెడ్డి పనికిరాడని తేల్చేసి ఊరుకున్నారా అంటే అది లేదు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయనకు అర్హత లేదన్నట్లు 11 సీట్లు ఇచ్చి మూలన కూర్చోబెట్టారు. జనంలో ఓ పార్టీ పట్ల, ఓ నాయకుడి పాలన పట్ల ఉన్న వ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనం అది. ఎక్కడ 151 సీట్లు, ఎక్కడ 11, కంపారిజనే లేదు. ఎటొచ్చి జగన్ కు మరో పెద్ద షాక్ తగలబోతోందనే టాక్ ఇప్పుడు ఏపీలో చక్కర్లు కొడుతోంది. ఈ నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈసారైనా జగన్ అసెంబ్లీలో అడుగు పెడతారా అంటే డౌటే అనేది రాజకీయ విశ్లేషకుల మాట. అయితే ఇదే విషయంపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు జగన్ కు మైండ్ బ్లాంక్ అయ్యే స్ట్రోక్ ఇచ్చారు. RRR ఎప్పటిలాగా జగన్ పై విమర్శలు చేయలేదు. కేవలం టెక్నికల్ పాయింట్స్ కు లాజిక్ ను జోడించి జగన్ రెడ్డికి స్ట్రోక్ తగిలేలా షాక్ ఇచ్చారు. ఏ ఎమ్మెల్యే అయినా 60 రోజుల పాటు సెలవు అడగకుండా, సరైన కారణం చెప్పకుండా సభకు రాకపోతే అనర్హత వేటు పడుతుందని ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు వ్యాలిడ్ పాయింట్ ను లేవనెత్తారు. అక్కడితో ఆయన ఆగిపోలేదు. ఒకవేళ జగన్ అసెంబ్లీకి రాకుంటే పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయంటూ బాంబు పేల్చారు. అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 7 నెలలు పూర్తి కావస్తోంది. అసెంబ్లీ సెషన్స్ మొదలై 6 నెలలు పైనే అవుతోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాలకు జగన్ డుమ్మా కొడితే ఆయనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలను వైసీపీ బాస్ సెషన్స్ కు వెళ్లనివ్వకపోతే ఫ్యాన్ పార్టీ గెలుచుకున్న 11 నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేకపోలేదనేది రఘురామకృష్ణరాజు చెబుతోన్న టెక్నికల్ పాయింట్. ఇందులో న్యాయపరంగా ఎన్ని లొసుగులున్నాయో, వాటిని ఎలా అధిగమించాలో జగన్ రెడ్డి అండ్ కోకు తెలిసినా కూడా బడ్జెట్ సమావేశాలనేవి చాలా ముఖ్యం. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి ఫలాలకు సమతూకంగా కేటాయింపులు ఉన్నాయో లేవో ఓ ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా అడగాల్సిన బాధ్యత జగన్ కు ఉంటుంది. అసెంబ్లీకి రాకుండా తనకు మైక్ ఇవ్వరంటూ ముందే జగన్ రెడ్డి మారాన్ చేయడంపై పార్టీలో సీనియర్లు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఒక్క సెషన్స్ కైనా హాజరైతేనే కదా తమ నాయకుడికి సమయం ఇస్తున్నారో లేదో తెలిసేది. ఒకవేళ ఇవ్వకపోతే ఆ సాకు చూపించి వాకౌట్ చేయడం సముచితంగా ఉంటుంది. అసలు ఎంట్రీనే ఇవ్వకుండా ప్రతిపక్ష హోదా ఇస్తేనే కానీ అసెంబ్లీలోకి అడుగు పెట్టనట్టు వితండవాదం చేయడం జగన్ అహంకారానికి ప్రతీకని కూటమి ప్రభుత్వం అంటోంది. నిజానికి 132 లక్షల మంది ఓటర్లు గత ఎన్నికల్లో జగన్ రెడ్డి కోటేశారు. అంటే 39% మంది తమ సమస్యలపై జగన్ అసెంబ్లీలో గొంతెత్తడానికి ఆశగా ఓటు వేశారు. వారి ఆశలు, ఆకాంక్షలపై నీళ్లు చల్లి జగన్ అసెంబ్లీకి వెళ్లనంటూ భీష్మించుకుని కూర్చోవడం కరెక్ట్ కాదనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. మరో విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో గిర్రన తిరుగుతోంది. జగన్ రెడ్డి కేవలం పులివెందుల ఎమ్మెల్యేనని, ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా లేదని, ఆయన కంటే బొత్స సత్యనారాయణ మండలిలో ప్రతిపక్ష నేతగా మంచి స్థానంలో ఉన్నారంటూ వైసీపీ బాస్ కు ఝలక్కిస్తున్నారు నెటిజన్లు. నిజమే, జగన్ కంటే బొత్సానే కీలక నేతగా ఇప్పుడు జనానికి కనిపిస్తున్నారు. మండలిలో కనీసం ఆయన ప్రజా సమస్యలపై తన గలం విప్పుతూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. జగన్ మాత్రం అసెంబ్లీకి డుమ్మా కొట్టి తనను నమ్మి ఓటేసిన జనానికి హ్యాండ్ ఇచ్చారని అధికార పక్షం పదే పదే అంటున్నా వైసీపీ బాస్ కి మాత్రం చీమ కుట్టినట్లు కూడా అనిపించడం లేదు. అసెంబ్లీకి వెళ్లకుండా జగన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం ఆయన అనుసరిస్తున్న విధానాలను తప్పుపడుతున్నారు. సొంత పార్టీలో సీనియర్లు సైతం నచ్చజెప్పాలని ఎంత ప్రయత్నించినా జగన్ ఎవ్వరి మాట వినే పరిస్థితిలో లేరనే టాక్ వినిపిస్తోంది.
RRR అన్నట్లు మరి జగన్ అండ్ కో అసెంబ్లీకి వెళ్ళకపోతే అనర్హత వేటు తప్పేలా లేదు. మరి ఆ 11 మంది ఇందుకు సిద్ధమంటారా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. జగన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకు ఉప ఎన్నిక రావడం ఖాయమంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతోంది. మాజీ సీఎం గారు అసెంబ్లీకి వెళతారా? ఉప ఎన్నికకు సిద్ధమవుతారా? చాయిస్ ఈజ్ యువర్స్.